మనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నారు. చెప్పండి సార్, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు, ఏమంటారు? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అనాలోచితమైన విధానాల వల్ల ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందో ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 3 నెలల్లో ఎవరైనా మంచి చేసినా చెడు చేసినా 3 నెలలు నడుస్తుందా? అవివేకంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని వెంటాడుతారట అని చెప్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు వెంటాడతారో చూస్తాము. మమ్మలను ప్రజలకు సంక్షేమం చేస్తున్నప్పుడు, అభివృద్ధి చేస్తున్నప్పుడు వెంటాడితే వారిని ప్రజలు వెంటాడతారు. మీకు రైతు బంధుకు సంబంధించి లేట్ అవుతుంది, చాలా మంది ఇంకా పర్లేదు అంటారు. దానివల్ల కొంచెం ఎలక్షన్లో ఎఫెక్ట్ కదా కాంగ్రెస్ పార్టీకి? ఈరోజు రైతు బంధు 93% మందికి రైతు బంధు ఇవ్వటం జరిగింది. మిగతా వారికి కూడా ఇస్తూ ఉన్నారు. వారి కాలహేమల రైతు బంధు పూర్తిగా 4, 5, 6, 7 నెలల వరకు కూడా రైతు బంధు ఇస్తూనే పోయినరు. ఇప్పుడు మేము 3 నెలలు కాలేదు రైతు బంధు ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు తెలుసు కదా ఎప్పుడు పడ్డాయి వాళ్ళకు, వారి బ్యాంకుల ఖాతాల్లో ఎప్పుడు పడ్డదో వారికి తెలుసు. వీరు చెప్పినంత మాత్రాన వారు 5 నెలలు 6 నెలలు కూడా తీసుకున్నారు. ఈరోజు వారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నాం. ఈ పంట నష్టపోయిన వారికి ఏం చెప్తారు? పంట నష్ట పరిహారం విషయంలో నిజంగా రైతులకు నష్టం జరిగితే దాని విషయంలో మా రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఉన్నారు. వాటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు కాదు, గతంలో పాలకులు చేసినటువంటి దరిద్రాల వల్లనే ఇది ఈ రోజు కరువుకు కారణం అవుతుంది. మేము వర్షాలు రాకపోవడం వల్ల మాకు వాటికి దానికి సంబంధం ఏం లేదు కదా. వర్షాల వల్ల కురిస్తే రైతులకు పంటలు ఇబ్బంది ఉండదు. కాకపోతే వర్షాలు కురగా ఈ రోజు పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి మనతో పాటు శ్రీధర్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.